హైదరాబాద్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ చాయ్ నీలఫర్ చాయ్ రివ్యూ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఫస్ట్ నీలఫర్ చాయ్ లక్కడిగా ఫుల్ బెటర్ కదా, లక్కడిగా ఫుల్ తాగేసి తర్వాత హైటెక్ సిటీ నీలఫర్కి వెళ్ళి అక్కడ తాగి టేస్ట్ ఎలా ఉందనేది మీకు రివ్యూలో. కాస్ట్ చేంజ్ అయింది. నార్మల్ ఉన్న చాయ్ రేటు ఇప్పుడు కాస్ట్ ఎక్కువ అయింది హైటెక్ సిటీలో పెట్టినందుకు. సో కాస్ట్ చేంజ్ అయిందా, టేస్ట్ కూడా చేంజ్ అయిందా అనేది మేము రివ్యూ చేసి చెప్తాము. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం వీడియోలో కంటిన్యూస్గా. హలో అండి, నేను మీ శివతేజ్ డార్లింగ్. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా మన ఛానల్లో అయితే ఎటువంటి వీడియోస్ రావట్లేదు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడైతే అంటే మన ఛానల్లో కంటిన్యూస్గా వీడియోస్ చేద్దామని చెప్పేసి మనం అనుకుంటున్నాము. నాతో పాటు వెంకట్ అని మన ఫ్రెండ్ ఉన్నాడు. మేమిద్దరం కలిసి అయితే ఈ ఛానల్లో వీడియోస్ చేస్తూ ఉంటాము. ప్రాంక్స్, వ్లాగ్స్ ఇలాంటి కంటిన్యూస్గా వీడియోస్ వస్తుంటాయి. అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే ఒక బిగ్ అప్డేట్ అయితే మేము ఇవ్వబోతున్నాము. అది కొన్ని రోజుల్లో మీకు కూడా తెలుస్తుంది. సో దాని గురించి వెయిట్ చేయండి. ఈరోజు మేము ఏం చేయబోతున్నాం అనేది మేమిద్దరం కలిసి చెప్తాం. సో ఫ్రెండ్స్, తనేం వెంకట్. హాయ్ హాయ్. అయితే ఈరోజు మనం చేయబోయే వీడియో ఏంటంటే హైదరాబాద్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ చాయ్ నీలఫర్ చాయ్ రివ్యూ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఫస్ట్ మేము లక్కడి కపుల్లో నీలఫర్ చాయ్లో టేస్ట్ చూసి తర్వాత అటు నుంచి అంటే హైటెక్ సిటీ వెళ్ళి అక్కడ నీలఫర్ చాయ్ తాగి ఎలా ఉంది టేస్ట్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాం. అంటే కాస్ట్ అయితే చేంజ్ అయింది, చాలా చేంజ్ అయింది కాస్ట్. సో ఇక్కడికి అక్కడికి కాస్ట్ చేంజా లేకపోతే అంటే టేస్ట్లో కూడా చేంజ్ ఉందా లేదా ఏంటనేది మనం రివ్యూ చేద్దాం, చూద్దాం. ఈ వీడియో ఏనికే ఇక పార్క్ వచ్చామన్నట్టు, పార్క్లో చేస్తున్నాం వీడియో. స్టార్టింగ్ అక్కడిక్కడ డిస్టర్బెన్స్ ఉండొద్దు అన్నట్టు పార్క్ చేస్తున్నాం. వీడికి వెళ్ళి లక్కీగా ఫుల్ కెఫ్ పోయి అక్కడ తాగి తర్వాత హైటెక్ సిటీ పోదాం. రైట్, ఇవాళ ఖాళీ చాయ్లతో కడుపు నింపేశాలా. ఏంటి మమ్మీ ఎవడీడు గట్టిగా మామూలుగా నింపొద్దు, కానీ తేడా కొట్టిందంటే అంతే ఇక. ఏంటి బాబా అన్న ఇంకోసారి అంతే ఇక సీన్ అంతా. ఎండలు మాత్రం మామూలుగా లేవు. దయచేసి వచ్చే పబ్లిక్ మీద మాత్రం జర చూసుకోండి, రండి జాగ్రత్తగా. బయటకు వెళ్ళినప్పుడు క్యాప్లు కానీ హెల్మెట్ కానీ ధరించుకోండి. మామూలు కొడతలేవు ఎండలు మాత్రం. నీలఫర్ కేఫ్ అయితే వచ్చేసినాం. ఇక్కడ మొత్తం డిజిటల్ నడుస్తుంది. ఇక్కడ చూసిరా, డిజిటల్లో మనం టోకెన్ తీసుకోవాలి, ఇక్కడనే పేమెంట్ చేసేయాలి, లోపల పోయి టోకెన్ ఇచ్చి తీసుకోవాలి. స్పెషాలిటీ నీలఫర్ తీసుకున్నాం. వచ్చేసి 2 బన్నులు కూడా తీసుకున్నాం. స్పెషల్ చాయ్ వచ్చేసి 35 రూపీస్ మాత్రమే. ఇక్కడ తాగేద్దాం. ఇక్కడ తాగిన తర్వాత మళ్ళీ హైటెక్ సిటీ నీలఫర్కి వెళ్ళి అక్కడ ఎట్లుందో ఏందో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఎట్లా పట్టుకునేది ఎట్లా పట్టుకుంటే ప్రస్తుతానికి నీలఫర్ కేఫ్లో చాయ్ బన్ అయితే టేస్ట్ చేస్తున్నాం. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. ఇక్కడైతే చాయ్ బన్ బాగానే ఉంది. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ హైటెక్ సిటీకి వెళ్ళిపోతాం నీలఫర్కి. మనం వచ్చేసినాం హైటెక్ సిటీ నీలఫర్ కేఫ్కి. వెంకట్ బ్రో. సో ఇప్పుడైతే మనం హైటెక్ సిటీ కేఫ్ నీలఫర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. లక్కడిగా ఫుల్ నుంచి హైటెక్ సిటీ. లక్కడిగా ఫుల్ మనం ఆల్రెడీ టేస్ట్ చేసాము. దాంట్లో మా ఇద్దరికి కలిసి కాస్ట్ 100 రూపీస్ పడింది. ఇక్కడ ఎంత పడుతుంది, టేస్ట్ ఎలా ఉంది అనేది మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ప్రజెంట్ బయట అయితే ఫుల్ రచ్చ హడావుడి అయితే గట్టిగా దబాయించుంది. మనకి కేఫ్ నీలఫర్ లక్కడిగా ఫుల్ దగ్గర ఇట్లనే సేమ్ డిస్ప్లేస్ ఉన్నాయి. అక్కడనే మనము చాయ్ అనేది తీసుకున్నాం.
బన్ వచ్చి ఆయన ఫస్ట్ తీసుకొని అక్కడనే పేమెంట్ చేసాం ఆన్లైన్లో. ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఉంది. సో లోపల ఇంకెట్లుంటుంది అట్మాస్ఫియర్ అనేది అయితే మనం చూద్దాం. లోపలంతా ఇంటీరియర్ చాలా అంటే చాలా గ్రాండ్ ఏరియా ఉంది. వెంకట్ బ్రో కేఫ్ నిరాపురంలో చాలా బాగుంది చూడడానికి అయితే. అంటే లోపల కూర్చోడానికి ఉంది, బయట కూడా కూర్చోడానికి ఉంది. జనాలు అయితే మామూలుగా లేరు అసలు, చాలా అంటే చాలా ఫుల్ రద్దీగా ఉంది. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అసలు లేవు, మొత్తం ఆన్లైనే. సో మోస్ట్ ఎక్స్పెన్సివ్ చాయ్ నిలఫర్ హైటెక్ సిటీలో అయితే ఉన్నాము. చూద్దాం దాని టేస్ట్ ఎట్లుంటుందో తాగి చెప్తాం. మలాయ్ బన్ను 100 రూపీస్, ఈ చాయ్ 150 ఈచ్ కప్. మా టేస్ట్ చూస్తుండు, టేస్ట్ చూసి చెప్తాడు ఎట్లుందో. ఏందన్నా వెంకటన్న రివ్యూ అండి? ఇవన్నీ చాయ్లు అద్దుకున్నందుకు టేస్ట్ అనిపిస్తుంది. ఎలా అనిపించింది చాయ్? ఆ నిలఫర్ చాయ్ బాగుంది దీనికన్నా. సో ఫ్రెండ్స్, కేఎఫ్ నిలఫర్ హైటెక్ సిటీలో ఉన్నాం, న్యూ బ్రాంచ్లో. సో వచ్చినాం, మన తిన్నాం, చాయ్ తాగినాం. మా వాడు ఇట్లా 20% ఈజీగా చాయ్ వదిలేసిండు, నచ్చలే అంట వాళ్ళకి. చాయ్ కొంచెం ఒగరు అనిపించింది. కంపేర్ చేసుకున్నానంటే లక్కడిగా ఫుల్లో చాయ్ చాలా బాగుంది, దీనికంటే చాలా బెటర్గా ఉంది. అండ్ మాకు అక్కడ ప్రైస్ వచ్చేసి 2 బన్నులు 2 చాయ్లు కలిపేసేసి 100 రూపీస్లో వచ్చేసింది. అదే ఇక్కడ ఒకటే బన్ను 2 చాయ్లు కలిపేసేసి మాకు 400 అయితే ఛార్జ్ పడ్డది. చాయ్ తాగే వాళ్ళు, చాయ్ లవర్స్ ఎవరైనా వస్తే మాత్రం 100% డిసప్పాయింట్ అవుతారు. ఇక్కడ అట్మాస్ఫియర్కి జస్ట్ చిల్ అవ్వడానికి, ఫన్ చేయడానికి వస్తే ఈజీగా ఫన్ చేయొచ్చు, చిల్ అవ్వచ్చు. అట్మాస్ఫియర్ బాగుంది, కూర్చోడానికి, చిల్ అవ్వడానికి అంత మంచి సెట్ చేశారు. తప్పిస్తే ఇక ఛాయ్ అంటే అంత కాసేం లేదు. రావచ్చు, వచ్చి జస్ట్ చూడడానికి వచ్చి చిల్ అయ్యే పోవచ్చు అంతే. అండ్ సో ఇది రెండు నిలఫర్స్ మధ్యలో డిఫరెన్స్. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెయిన్గా చాయ్ లవర్స్ ఎవరైనా ఉంటారంటే వాళ్ళకి కంపల్సరీగా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే చాయ్ తాగడానికి వచ్చిన 100% డిసప్పాయింట్ అవుతారు. మా వాడు వదిలేసిండు భయ్, 70% పైన వదిలేసిండు. వాడికి చాయ్ మస్తు తాగురాడు, ఆడు వదిలేసిండు, టేస్ట్ బాగాలేదు.